యాక్చువల్ గా జరిగింది ఏంటంటే సందీప్ నడుస్తూ పడిపోయిందని చెప్తున్నారు కదా, ఈ కాస్త దానికే టెన్షన్ పడతావెందుకు? నువ్విక్కడ ఫీల్ అవుతున్నావు కానీ శశిరేఖ అక్కడ నిన్ను ఎప్పుడో మర్చిపోయింది. చోటా ఫీల్ అవుతూ మీ అన్న ఇక్కడే కూర్చున్నాడు, మరి నేను మీ అన్నని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడేమంటావు చోటా? మళ్ళీ ఎందుకొచ్చావు అంటాను. మా అన్న నేర్పించడం ఇంకా అవ్వలేదా అంటాను. చోటా శివ, ముందు చోటా ప్రశ్నకి సమాధానం చెప్పు. శివ, అనయ్య నువ్వు ఇన్వాల్వ్ కాకు. ఇలా జాలి చూపులు ప్రేమ చూపులు చూసే నీతో ఆడుకుంది, నిన్ను పిచ్చోని చేస్తుంది. చోటా తిండి తిప్పలు లేకుండా నీ ఫోటోనే చూస్తూ నీ గురించి ఆలోచిస్తూ అన్నయ్య కుమిలిపోతున్నాడు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ తిరిగేవాడు ఏదో జీవితాన్నే కోల్పోయినట్టు బాధపడుతున్నాడు. కారణం ఎవరు? నువ్వు కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అన్న నీ వెంట పడ్డాడా లేక నువ్వు అన్న వెంట పడ్డావా? ఒక మనస్సుని చంపేశావు, అది హత్యతో సమానం తెలుసా? మా అన్నయ్య మంచోడు కాబట్టి నిన్ను ఒక్క మాట కూడా అనకుండా బాధనంతా తనే దిగమింగుకుంటున్నాడు. ఇప్పటికైనా వదిలిపెట్టొచ్చు కదా, ఎందుకు ఇంకా వెంటబడుతూ వేధిస్తున్నావు, నరకం చూపిస్తున్నావు? సరిపోలేదా? ఇంకేం కావాలి చెప్పు. ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను, తప్పు నాదే. నేనే తప్పు చేశాను. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉంచాను. మీ మాట వినలేదు, మూర్ఖంగా ప్రవర్తించాను. మరి మీరు చేసిందేంటి? నా బాధ అర్థం చేసుకొని నన్ను ఓదార్చి ధైర్యం చెప్పి గట్టిగా పట్టు పట్టి పెళ్లి కొప్పించకుండా నన్ను అనాథలా వదిలేస్తారా? అది తప్పు కాదా? నేనున్నానో పోయానో కూడా పట్టించుకోకుండా తెలుసుకోకుండా గాలికి వదిలేశారు. అంటే నేను మీకేం కానా? నేనేమైపోయినా పర్వాలేదా? చెప్పండి. చెప్పు సూర్య, నీకైనా ప్రేముంది? నువ్వొక్కడివైనా ప్రేమించింది? బాధని ఒక్కడికేనా? నాకు మనసు లేదా?
దానికి బాధ ఉండదా? ప్రేమ ఉండదా? కన్నీళ్ళుండవా? ఒంటరిగా నేను మాత్రం ఎలా బ్రతకగలనుకుంటున్నావు? నా వల్ల కాదు సూర్య, అందుకే వచ్చేసాను. నీకోసమే వచ్చేసాను. నువ్వెలా చెప్తే అలా వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను. మీరు పెట్టిన ముహూర్తానికి మా పెళ్లి జరిపించండి. నేను రెడీ. శశి, సూర్య, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. శశి, సారీ వదినా, ఏదో బాధలో నిష్ఠూరంగా మాట్లాడేశాం. వదినా, నీ పెళ్లి జరగలేదన్న బాధ తప్పితే నీ మీద మాకేం కోపం లేదు. మాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ అంటూ ఇక్కడే నిలబడితే ఎలా? మాకు చాలా పెళ్లి పనులున్నాయి. పద 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 పద. పద. బాధ పెట్టానా సూర్య? నా కోసం ఎంతో బాధను అనుభవిస్తున్నావు. అది తెలుసు కూడా నేను ఒంటరిగా వదిలేసి వచ్చి నేనే తప్పు చేశాను. సారీ శశి. మొగుడు పెళ్ళాల మధ్య సారీలు ఉండకూడదు. మనం ఇంకా మూడు పిల్లలు అవలేదుగా. నేను తాళి కట్టలేదుగా. మెళ్ళో తాళి కట్టకపోయినా ఇలా చేతులతో కట్టేశావుగా. ఇది సరిపోదా? అబ్బో, ఒక్కసారిగా అమ్మాయి గారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసిందో. పెళ్లి కూడా రెడీ అయిపోయారు. ఇదంతా రాజేశ్వరి దేవి గారి మహిమ. ఆవిడిచ్చిన ధైర్యమే. తనే దగ్గరుండి మన పెళ్లి చేయిస్తానని, మృణాలిని మన జోలికి రాకుండా చూసుకుంటానంది. ఎందుకో ఆవిడ మీద నాకు నమ్మకం కుదిరింది. అదంతా నా అదృష్టం శశి. నేను రాజేశ్వరీదేవి గారికి ఎంతో రుణపడి ఉంటాను. అప్పుడు నా ప్రాణాలు కాపాడటమే కాదు, ఇప్పుడు నన్ను ఇంటివాడిని కూడా చేస్తుంది. మన అమ్మాయికి ఆవిడ పేరే పెట్టుకుందాం, సరేనా? నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు రే ముసలాడా. ముక్క మూసానంటే కుక్కలాగా మూలుగుతూ చస్తావు. అర్థమైందా? ఏయ్, నీ కాళ్ళు చేతులతో పాటు నీ నోరు కూడా పడిపోయి ఉంటే పీడా పోయేది, సగం దరిద్రం వదిలేది. చెప్పు.
లాంటి ఈ చేదు జ్ఞాపకాలు ఎందుకు పదే పదే గుర్తుకొస్తున్నాయి? ఎందుకు మేము మర్చిపోలేకపోతున్నాం? కళ్ళ ముందు ఆ రాక్షసి కనిపిస్తున్నంతసేపు ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో. ఆ జ్ఞాపకాల నుండి బయట పడలేమేమో. జీవితం మీదే విరక్తి పుడుతోంది. రూపగారి కోసం మేము ఈ హవేలీలో ఉండక తప్పడం లేదు. ఆ రాక్షసి మృణాల్ని ముఖాన్ని చూడక తప్పడం లేదు. ప్రారబ్ధ కర్మ. ఇలా చనువుగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నానంటే నాకు హక్కుందా? ఈ శరీరంలో రక్తం హవేలిది, ఈ ప్రాణం హవేలిది. ఇది నా హవేలి. నాకు అన్ని హక్కులు ఉంటాయి. ఆ మృణాల్నికి భయపడాల్సిన అవసరం ఏంటి? గారు, ఎన్నేళ్లకి కలుసుకున్నాం మంగరాజు గారు. చాలా ఆనందంగా ఉంది, తట్టుకోలేనంత సంతోషంగా ఉంది. నాకు కూడా అంతే రాజావారు. మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని కలుసుకుంటాను అనుకోలేదు. అనాథగా నా జీవితం ముగిసిపోతుందేమో అనుకున్నాను. మంగరాజు గారు, అసలు ఏమైపోయారు? మాకు కనపడకుండా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత ఆరాటపడ్డామో తెలుసా? అంతా నా దురదృష్టం రాజావారు. తప్పలేదు. నేను ఇష్టపడేవాళ్ళు, నా వాళ్ళు సుఖంగా బ్రతకాలి అనుకుంటే నేను మీ అందర్నీ వదిలి వెళ్ళక తప్పలేదు. రండి, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. కూర్చోండి. రాజావారు, తప్పు. ఎప్పుడైనా నేను మీ ముందు కూర్చున్నానా? అది పద్ధతి కాదు. ఎందుకు ఇంకా ఎందుకు మంగరాజు గారు మాకి గౌరవం? మీరు మా రాజావారు. రాజావారు పేరుకు మాత్రమే ఈ భూపతి వర్మ రాజావారు.
నిజానికి ఎందుకు పనికిరాని వారు, చేత కానివారు. రాజావారు, నిజం చెబుతున్నా, మీరు చూపించే గౌరవానికి మేము అర్హులము కాము. ఈ హవేలీలో ఓ పని మనిషికి ఉండేపాటి గౌరవం, గుర్తింపు కూడా మాకు లేదు. తలుచుకుంటేనే రాజావారు, అలా బాధపడకండి. ఇలా కూర్చోండి, కూర్చోండి. పులి అడవిలో ఉన్న పులే, బోనులో ఉన్న పులే. దాని గౌరవం దానిదే. ఈ దేహం ఉన్నంత వరకు మీరు మా రాజావారే. అందులో ఎటువంటి తేడా లేదు, రాదు. ఎప్పటికీ ఈ మంగరాజు మీ నమ్మిన బంటే. నా స్థానం ఇదే. రాజావారు, అలా దిగులుగా ఉండొద్దు. కష్టాలు శాశ్వతం కాదు. మీకు మంచి రోజులొస్తాయి. పూర్వ వైభవం మళ్ళీ వస్తుంది. నాకా నమ్మకం ఉంది. మాకు మాత్రం అస్సలు నమ్మకం లేదు. రాజావారు, మంగరాజు గారు, ఏ రోజైతే మా రాజేశ్వరి దేవి గారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో ఆ రోజుతోనే మా వైభవం ముగిసిపోయింది. మా కథ ముగిసిపోయింది. మీ ముందు ఉంది కేవలం ఓ జీవోత్సవం. ఎందుకలా అనుకుంటారు రాజావారు? అది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం కాబట్టి, జరుగుతున్న వాస్తవం కాబట్టి. రాజావారు, ఈ రోజు నిజం రేపు కల కావచ్చు. ఈ రోజు కన్న కల రేపు నిజం కావచ్చు. కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. భ్రమలో బతకడం మాకిష్టం లేదు మంగరాజు గారు. ఎదురు దెబ్బలు తిని తిని అలవాటు పడ్డ ప్రాణం ఇది. దీనితోనే సంతృప్తి పడడం అలవాటు చేసుకున్నాం. ఇదే మా ప్రాప్తమని నిర్ణయించుకున్నాం. మీకు మీరలా నిశ్చయించుకుంటే రాజేశ్వరీదేవి గారు ఊరుకోరు. ఊరుకోవడానికి, గొడవ పెట్టుకోవడానికి ఆవిడ గారు ఉంటే కదా. ఎప్పుడో మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అని మీరనుకుంటున్నారు. మేమనుకోవడమేమిటి? ఇది మీకు, నాకు, ఈ లోకం అంతటికీ తెలిసిన నిజం. లోకాన్ని పక్కన పెట్టండి. రాజేశ్వరీదేవి గారు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు, వెళ్ళలేరు. మంకరాజు గారు, మీరు కూడా ప్రియాంక గారిలాగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తనకు మా రాజేశ్వరీదేవి గారు కనిపించారట, స్వయంగా చూశారట. మా కోడలు ప్రియాంక గారు చెప్తున్నారు. అదెందుకు నిజం కాకూడదు? అర్థం లేకుండా మాట్లాడకండి. అది ఎలా నిజమవుతుంది? ఏమో, నాకు తెలీదు. మీకు మాత్రం రాజేశ్వరీదేవి గారు తిరిగొస్తే సంతోషమే కదా. తిరిగి రావడం ఏమిటి మంగరాజు గారు? ఏమో, మనకు కావాల్సింది మొహమాటం లేకుండా ఆ దేవుణ్ణి కోరుకోవటంలో తప్పులేదు కదా. మనస్ఫూర్తిగా కోరుకోండి రాజావారు, ఆయన ఆశీర్వదిస్తారు. ఇక ఆ విషయం గురించి
ఎక్కువగా ఆలోచించకండి రాజావారు. వదిలేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆ రాజావారు, ఒకసారి లోపలికి వెళ్ళి రూపం చూసొస్తాను. అయ్యో, ఇది మీ హవేలీ మంగరాజు గారు, మీ ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని ఆపేవారెవరు? రూపగారు, ఇది వరకటి మీ చిన్నారి మనవరాలు కాదు. ఇప్పుడు ఆమె గారు ఓ బిడ్డకు తల్లయ్యారు. వెళ్ళి మీ మునిమనవని కూడా చూసిరండి. ఆ, వెళ్ళండి. అలాగే రాజావారు. ఏమో, మనకు కావాల్సింది మొహమాటం లేకుండా ఆ దేవుణ్ణి కోరుకోవటంలో తప్పులేదు కదా. మనస్ఫూర్తిగా కోరుకోండి రాజావారు, ఆయన ఆశీర్వదిస్తారు. అత్యాశ అని తెలుసు, కానీ ఎందుకు అలా అనిపిస్తోంది? నీ అకౌంట్ క్లోజ్ అయ్యే టైం దగ్గర పడిందిరా. అందుకే డైరెక్ట్ గా పులి బోన్లోకే వచ్చావు, ముసలి నక్క. నువ్వు బాగుపడవు. హ, నువ్వు బ్రతికి బయటపడవు.